పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ కథోలిక స్త్రీ సభ పునీత మార్తమ్మ గారి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంది. ఈ శుభదినాన మనం ధ్యానించిన యోహాను శుభవార్త 11వ అధ్యాయం 19వ వచనం నుంచి 27వ వచనం వరకు మార్తమ్మ యొక్క అచంచలమైన విశ్వాసాన్ని, యేసు ప్రభువుపై ఆమెకున్న అపారమైన భక్తిని మనం చూస్తాం. తన తమ్ముడైన లాజరు మరణించి 4 రోజులు గడిచినప్పటికీ యేసు ప్రభువు తమ గ్రామానికి వస్తూ ఉన్నారు అని తెలియగానే ఆమె ఇంట్లో కూర్చోకుండా వెంటనే ఆయనను ఎదుర్కొనడానికి పరుగెత్తింది. మార్తమ్మ యేసు ప్రభువు పాదాల చెంత నిలబడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా తమ్ముడు మరణించకుండా ఉండేడివాడు. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును అని పలికింది. ఎంతటి కఠినమైన శోధనలోనైనా, మరణం వంటి దారుణమైన పరిస్థితులలోనైనా దేవుని శక్తిని సంశయించని గొప్ప విశ్వాసం మార్తమ్మది. యేసు ప్రభు ఆమెతో, నీ తమ్ముడు మరలా లేచును, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు మరణించినను తిరిగి జీవించును అని అత్యద్భుతమైన దైవిక సత్యాన్ని ప్రభువు వెల్లడించాడు. అప్పుడు ప్రభువు ఆమెను ఒక ప్రశ్న అడిగారు. ఈ మాటను నీవు విశ్వసించుచున్నావా అని అడిగినప్పుడు దానికి మార్తమ్మ ఏమాత్రం సందేహించకుండా, అవును ప్రభు, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువు నీవేనని నేను విశ్వసించుచున్నాను అని గొప్ప విశ్వాస ప్రకటన చేసింది. కథోలిక స్త్రీసభ చరిత్రలో పేతురు గారు తరువాత చేసిన విశ్వాస ప్రకటన అంతటి శక్తివంతమైన ప్రకటనను ఇక్కడ మార్తమ్మ చేయడం మనం చూస్తాం. ఈ అద్భుతమైన విశ్వాసమే ఆ తరువాత లాజరు సమాధి నుండి సజీవంగా తిరిగి రావడానికి పునాదిగా మారింది. లూకా సువార్త భాగమైన 10వ అధ్యాయం 38వ వచనం నుంచి 42వ వచనం వరకు మార్తమ్మ యేసు ప్రభువుకు పరిచర్య చేయడంలో ఎంతో శ్రద్ధ చూపించినట్లు మనం చూస్తాం. ఆమె ఆతిథ్యానికి, కష్టపడే తత్వానికి ప్రతీక. యేసు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించి ఆయనకు ఉత్తమమైన సేవలు అందించటానికి ఆమె ఎంతగానో ప్రయాసపడింది. మన దైనందిన జీవితంలో దేవుని కొరకు, తోటి వారి కొరకు కష్టపడి పనిచేయడం కూడా ఒక గొప్ప ప్రార్థన అని మార్తమ్మ జీవితం మనకు నిరూపిస్తుంది. ప్రియ సహోదరీ సహోదరులారా, పునీత మార్తమ్మ గారి పండుగ మనలను కూడా ఒక విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోమని పిలుపునిస్తూ ఉన్నాయి. మన జీవితాలలో శోధనలు, కష్టాలు, ప్రార్థనలకు వెంటనే జవాబు రానటువంటి మరణావస్థలు ఎదురైనప్పుడు మనం అధైర్యపడుతూ ఉన్నామా? లేదా మార్తమ్మలాగా, ప్రభువా, నీవు దేవుని కుమారుడవు, నీవు ఏదైనా చేయగలవు అని పూర్తి నమ్మకంతో నిలబడుతూ ఉన్నామా? మన ఇండ్లలో, మన కుటుంబాలలో దేవునికి చోటును ఇస్తూ ఆయనకు సేవ చేయడానికి మనందరం సిద్ధంగా ఉన్నామా? ఈ పండుగ రోజున పునీత మార్తమ్మ గారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా మన హృదయాలలో విశ్వాసాన్ని బలపరుచుకుందాం. కష్ట సమయాలలో దేవునిపై ఆశను కోల్పోకుండా పునరుత్థానుడైన యేసుక్రీస్తునందు పరిపూర్ణ విశ్వాసాన్ని ఉంచి జీవిద్దాం. మన సేవ ద్వారా, మన విశ్వాసం ద్వారా దేవుని మహిమపరుద్దాం. ఈ పరిశుద్ధ మార్తమ్మ గారి ప్రార్థనలు మనందరికీ తోడై ఉండునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.